హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి హీరో కూడా హీరోగా యాక్ట్ చేసి హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత ప్రతి ఒక్క హీరో కూడా మ్యాక్సిమం డైరెక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. అలా మనకు తెలిసి చాలామంది హీరోస్ కూడా ఉన్నారు. మొన్న రీసెంట్గా మనకి కిరణ్ అబ్బవరం హీరోగా సక్సెస్ అయ్యాడు. దాని తర్వాత ప్రొడ్యూసర్గా కూడా ఒక మూవీ అయితే ప్రొడ్యూస్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా కూడా దర్శకుడిగా కూడా ఆయన రోల్ ప్లే చేయబోతున్నారు అని చెప్పేసి అఫీషియల్గా రావడం జరిగింది. దీని గురించి మనం మాట్లాడుకోవడం కూడా జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇదే బాటలో ఇప్పుడు రామ్ పోతినేని కూడా వెళ్ళబోతున్నాడు అనమాట. సో మే 15న ఆయన డైరెక్ట్ చేసే మూవీ అయితే దాని గురించి అఫీషియల్గా ఏదైనా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. అండ్ గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే ర్యాపోకి ఒక ప్రాపర్ హిట్ అనేది లేదు. ఇంతకు ముందుకు ఆయన తీసిన మూవీస్ చాలా మంచి మూవీస్ ఉన్నాయి. బట్ రీసెంట్ టైమ్స్లో ఆయన యాక్ట్ చేసిన ప్రతి ఫిలిం కూడా ఈ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అయితే ఇవ్వలేకపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి అడుగు పెట్టబోతున్నాడు. యాజ్ ఎ హీరోగా మనందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు 3 క్యారెక్టర్స్ ఎట్ ఏ టైం ప్లే చేయబోతున్నారు. హీరో క్యారెక్టర్ ర్యాపోనే ప్లే చేస్తున్నాడు. అండ్ డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసింగ్ కూడా ఆయన మూవీకి ఆయనే చేసుకోబోతున్నారు అనమాట. సో ఇది ఒక బ్లాక్ బస్టర్ బంపర్ ప్యాక్ ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. మరి ఎలాంటి స్టోరీని రాయబోతున్నాడు అనేది ఇప్పుడు ట్విస్ట్. మరి ఆయనకున్న మాస్ ఇమేజ్ని బట్టి స్టోరీస్ రాస్తాడా, లేకపోతే ఆయన లవర్ బాయ్ కాబట్టి, చాక్లెట్ బాయ్ కాబట్టి కొంచెం రొమాంటిక్ లవ్ స్టోరీ అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిం రాయబోతున్నాడా అని చెప్పేసి ఇప్పుడు చాలా మందికి అయితే డౌట్ ఉంది. మరికొంతమంది ఏమో అటు హీరోగా టెస్ట్ చేసుకున్న ఎంత సక్సెస్ రాలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి అడుగు పెట్టబోతున్నాడు అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. అండ్ ఈ ట్రెండ్, ఈ సాంప్రదాయము అప్పటి కాలంలో నుంచి కూడా ఉంది. మనం చూసుకున్నట్టయితే చాలామంది అప్పుడులో ఉన్న హీరోస్ కానీ, కృష్ణ కానీ, లేకపోతే మన సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా కొన్ని మూవీస్ అయితే తీయడం జరిగింది. యాజ్ ఏ హీరోగా ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్గా ఒక మంచి నేమ్ సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నాడు అంటే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్. సో మ్యాక్సిమం సీనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన మూవీస్ అన్నీ కూడా కొంతవరకు కంపేర్ టు వేరే హీరో డైరెక్ట్ చేసిన మూవీస్తో కంపేర్ చేస్తే కొంచెం వరకు అయితే హిట్స్ వచ్చాయి, ఆయన ఖాతాలో హిట్స్ పడ్డాయి. అండ్ నెక్స్ట్ కృష్ణ గారు కూడా హీరోగా యాక్ట్ చేసి దాని తర్వాత ఒక మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడున్న హీరోస్ గురించి చూసుకున్నట్టయితే మనకి అడివిశేష్ నుంచి కూడా కొన్ని మూవీస్ అయితే రాబోతున్నాయి. కిస్ కానీ ఇంకొక మూవీ అయితే ఉంది. నెక్స్ట్ ఆల్రెడీ మన మాస్కా దాస్ విశ్వక్సేన్ కూడా ఫలక్నామా దాస్, ఇంకా దాస్ కా దమ్కి ఇలాంటి మూవీస్ తీయడం జరిగింది. అండ్ మనందరికీ తెలుసు ఫలక్నామా దాస్ మంచి హిట్ ఇచ్చిన మూవీ. అండ్ నెక్స్ట్ రాహుల్ రవీంద్రన్ అందాల రాక్షసి మూవీతోని పరిచయం అయ్యి నెక్స్ట్ ద గర్ల్ ఫ్రెండ్ మూవీ స్టోరీని ప్రజెంట్ చేసి చాలా అవార్డ్స్ అందుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇదే బాటలో నెక్స్ట్ రామ్ పోతినేని కూడా వెళ్ళబోతున్నాడు. మరి హిట్ అవుతాడా ఏంటి అనేది చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మూవీకి సంబంధించి నెక్స్ట్ ఏదైనా అప్డేట్, ర్యాపో బర్త్డే అంటే మే 15th రోజు రామ్ పోతినేని బర్త్డే. సో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్గా ఏదైనా న్యూస్ ఆ రోజే రిలీజ్ చేస్తారు అని చెప్పేసి అయితే కన్ఫర్మ్ అయింది. మరి ఏం న్యూస్ రిలీజ్ చేస్తాడు అని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేయడం జరిగింది. మరి ఆయన ఆ రోజు ఏం రిలీజ్ చేస్తాడు, ఏం చెప్పబోతున్నాడు అనే దానిపైనే ఇంకా మనం ఆలోచించుకోవాలి. సో ఇది ర్యాపో అప్డేట్ అయితే. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.